జిల్లా కేంద్రమైన తిరుపతి నగరంలో వైసీపీ కరెంట్ పోరుబాట హోరెత్తింది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం తిరుపతిలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పద్మావతిపురంలో భూమన కార్యాలయం నుంచి ఏపీ ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వరకు సాగింది. కరెంటు ఛార్జీలు తగ్గించాలంటూ భారీగా పాల్గొన్న శ్రేణులు నినాదించారు. ఎన్నికల ప్రచారంలో విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని, అలాగే నాణ్యమైన విద్యుత్ అందిస్తామని, వీలైతే ఛార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీల్ని నాయకులు గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనూ 15,000 కోట్లకు పైగా రాష్ట్ర ప్రజానీకంపై భారం వేయటం దుర్మార్గమని విమర్శించారు. వెంటనే సర్దుబాటు ఛార్జీలను ఉపసంహరించుకుని ప్రజలపై భారం లేకుండా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికలప్పుడేమో జగన్మోహన్ రెడ్డి 3.5 లక్షల కోట్లేంది, నేను అదనంగా మరొక 2.5 లక్షల కోట్ల రూపాయల పైగా రాష్ట్ర ప్రజలకు, పేద ప్రజలకు అందరికీ కూడా నేను వాళ్ళ అవసరాలను తీర్చే విధంగా నిధులు సమకూరుస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎస్టీ, ఎస్సీ కాలనీలలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్తు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ప్రజా వ్యతిరేకంగా పరిపాలిస్తున్నందుకు తొలి విడతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలలో ఈ పెంచిన విద్యుత్తు భారాన్ని తగ్గించమని వినతి పత్రాలు ఇచ్చాం. ఇంకా ఈ ప్రభుత్వంలో కదలిక రాకపోతే భవిష్యత్తులో విద్యుత్తు ఛార్జీల తగ్గింపు కోసమని 2000 సంవత్సరంలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఎంతగా వీరోచితమైనటువంటి పోరాటాలు చేశారో, దాదాపు 19 రోజుల పాటు నిరాహార దీక్షలు చేసి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్నంతా కూడా కదిలించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రము కూడా చెలించకుండా తిరగబడ్డటువంటి రైతులను గుర్రాలతో తొక్కించినటువంటి వ్యక్తి, వినియోగదారుల మీద తుపాకీ గుళ్ళు పేల్చినటువంటి వ్యక్తి, ఈ రోజున మళ్ళీ అదే రూపంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వినియోగదారులకు, రాష్ట్ర ప్రజలకందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మీ పక్కన నిలబడతాం, మీకోసమని నిలబడతాం. మా నాయకుడు ఎల్లవేళలా జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు ప్రజల మీద ఏ రకమైనటువంటి భారం చంద్రబాబు నాయుడు గారు మోపినా మీ పక్షాన మేము పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పటికే మా నాయకుడు చెప్పినారు, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ఉద్యమాలు మరింత తీవ్ర రూపంలో ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.